మన జీవితాన్ని డిస్టర్బ్ చేయకుండా, మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయకూడదు. 2, మీ ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ ఎక్కడికో హిమాలయాలకు పోకూడదు. 3, 4 డబ్బులు ఖర్చు కాకూడదు. 5 మతం మారకూడదు. లేకపోతే ఏ మంత్రాలకి వాళ్ళకి వీళ్ళకి దగ్గరికి వెళ్ళి మన ఆస్తులు రాయక్కర్లేదు. అయినా వికసించాలి. అలా వికసించాలంటే దానికి ఉన్న బెస్ట్ మార్గం ఇదిగో పత్రి గారు ఇచ్చిన మార్గం, ఆనాపానసతి ధ్యాన మార్గము. ధ్యానం సర్వరోగ నివారణే. ఓకే, ధ్యానం సకల భోగ కారిణే, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదనే. 3 ఇస్తుంది. అనారోగ్యం పోయి ఆరోగ్యం ఇస్తుంది. 2 సత్యాన్ని చెప్తుంది. 3 భోగవంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఈ 3 ఎలా ఇస్తుంది అంటే, మీరు ధ్యానం చేస్తే వస్తాయా? ధ్యానం చేయగానే ఏం జరుగుతుంది అంటే మీ బుద్ధి వికసిస్తుంది. అప్పుడు దాకా ఉన్న కష్టం మీకు కష్టం అనిపించదు. ఆ కష్టాన్ని దాటే శక్తిని ఇస్తుంది. అంతేగాని ఈ మంత్రం చదవగానే ఇది పోద్ది అన్నట్లు ఉండదు ధ్యానం. మోక్షం ఇస్తానని భ్రమ పెట్టదు. లేకపోతే సమస్త జీవితం నీకు డబ్బులు వచ్చేస్తాయని భ్రమ పెట్టదు. మాయ చేయదు ధ్యానం. నీ జీవితంలో ఉన్న సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్న వికాసాన్ని ఇస్తుంది. వికాసము, అందుకే దీనికి గీతా వికాసం అని పెట్టాం. వికాసం అంటే ఏంటి? వికసించడం. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏదో ప్రాబ్లం ఉంది, మీరు బాధపడుతున్నారు, ఏ దేవుడు కాపాడుతాడా అని బాధపడుతున్నారు. కానీ దేవుడు ఎప్పుడు కాపాడతాడు. అసలు దేవుడు ఉంది కాపాడడానికే కదా. తల్లి ఉంది ఎందుకు? పిల్లల్ని చూసుకోవడానికే కదా తల్లి ఉంది. అలాగే భగవంతుడు ఉన్నది బిడ్డలను కాపాడడానికే. మరి ఎందుకు భగవంతుడు కాపాడలేదు నన్ను, నాకెందుకు కష్టాలు ఉన్నాయి అంటే నువ్వు వికసిస్తే అర్థమవుతుంది. ఇక్కడ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఒకడు బాగా ఉన్నాడు, ఒకడు డబ్బు ఉన్నాడు, సుఖాలు ఉన్నాయి. ఒకడికేమో దౌర్భాగ్యం ఉంది, ఒకడేమో దోపిడీలు చేస్తుంటాడు, వాడు బాగున్నాడు. సాత్వికుడైన ఒక మంచివాడు ఉన్నాడు, అతనికేమో క్యాన్సర్ కష్టాలు ఉన్నాయి. దేవుడు ఉంటే ఎలా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ తెలియాలంటే ముందు మీరు వికసించాలి. ఒక గులాబీ మొగ్గలో నుంచి సుగంధం వస్తుందా? రాదు. అది ఏమవుతుంది? అది వికసిస్తేనే సుగంధం వస్తుంది. మల్లె మొగ్గలో సుగంధం వస్తుందా? మల్లె మొగ్గలో రాదు. అది మొగ్గ పువ్వు అయితే విచ్చుకుంటే సుగంధం వస్తుంది. అలాగా మనం కూడా వికసించాలి. మన ఆత్మ వికాసం చెందాలి. అప్పుడే మీకు అర్థమైపోద్ది. అప్పుడే మీ జీవిత సవాళ్ళన్నీ దాటేస్తారు. ఇదండి ధ్యానం ఇచ్చేది. అంతేగాని మీరు ఎట్టు కూర్చోగానే అన్నీ వచ్చేవి. ధ్యానము జ్ఞానము 2 మోస్ట్ ఇంపార్టెంట్. కనుక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటికీ ఎవరు కారణం అంటే మీరే కారణం. ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం. మీరే అనుకుంటారు ఏదో రోజు బాధపడేటప్పుడు, ఏం కర్మరా దేవుడా అంటారా అనరా? అదే కారణం. ఆ కర్మకు కారణం ఏంటి? కార్యకారణ సంబంధం చూసుకొని అది వదిలించుకోవచ్చు. ధ్యానం చేసే వాళ్ళందరికీ అదే జరుగుతుంది. అంతేగాని గురువుగారిట అంటే పోవడం, ఈ తీర్థం పుచ్చుకుంటే పోవడం అట్లా ఏమి ఉండదు. ఎక్కడా ఉండదు. ప్రతి దేవుడు, ప్రతి దేవత, ప్రతి గురువు మనకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. మనల్ని కాపాడడానికే వాళ్ళు చూస్తుంటారు. కానీ మనం వికాసం చెందలేదు కాబట్టి వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. రామదాసు ఉన్నాడు. రామదాసుని తీసుకుందాం. రామదాసు ఏం చేశాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు తానిష మహారాజు అడిగాడు, లెక్కలు చెప్పన్నాడు. నేను నీకెందుకు లెక్కలు చెప్పాలి, నా ప్రభువు రామచంద్రుడు, ఆయనకి లెక్కలు చెప్తాను అన్నాడు. అని ఆయనకే లెక్కలు చెప్పాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర చెప్పాడు కదా. తానిష మహారాజు ఏం చేశాడు? అయితే సాక్ష్యానికి ఆయన్నే పిలువు అన్నాడు. ఎందుకు రాడు, వస్తాడు అని చెప్పేసి పిలిచాడు. రాముడు రాలేదు. మరీ పిలిచాడు. పలుకే బంగారం ఆయన కోదండపాణి ఎన్నెన్నో పిలిచాడు, రాలేదు. మొత్తం మీద ఆయనకి శిక్ష పెరిగింది. దంపుడు స్టార్ట్ అయింది. జైల్లో బాగా పనిష్మెంట్ పెరిగిపోయింది. అప్పుడు
అమ్మవారిని పిలిచాడు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని. అప్పుడు అమ్మవారు వెళ్ళి శ్రీరాముడిని అడిగింది, ఏమయ్యా ఆయన ఎందుకు కాపాడవు అంటే అప్పుడు చెప్పాడు, నేనుందే కాపాడడానికి దేవి. కానీ ఆ రామదాసు వికసించలేదు, తన తప్పు తాను తెలుసుకోలేదు అన్నాడు. వికసించలా. నా బాధకు ఎవరు కారణం? రాముడు కారణం. రాముడే నన్ను రక్షించాలి, నువ్వు నాకు ఎందుకు ఇలా జైలు శిక్ష వేసావు అని రాముడినే దూషించాడు, భూషించాడు, ఆక్షేపించాడు రామదాసు. కానీ ఎప్పుడైతే ఆయన అది తెలుసుకోలేదో జైలు జీవితం ఉంది. అప్పుడు అమ్మవారు లేదు లేదు నువ్వు నా బిడ్డను కాపాడాల్సింది అన్నప్పుడు మళ్ళీ ఆయన వచ్చి జైలు నుంచి విడిపిస్తాడు. అక్కడితో కష్టాలు పోవు. మళ్ళా రామదాసు తానిషా మహారాజుని వదిలించుకొని వెళ్ళి మళ్ళా భద్రాచలంలో దేవాలయం నడుపుతూ అన్నదానం చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక రోజు రామనవమి జరుగుతున్నప్పుడు అక్కడ గంజిగుంటలో, తెలుసా గంజిగుంట అంటే తెలుసా? అన్నం వండాక గంజి ఉంచేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు కూడా వండుతారు కదా. అన్నం వండాక గంజి తట్లో వేసి ఉంచుతారు కదా. ఆ గంజి అంతా ఒక గుంటలో పడుతుంది, వేడి వేడి గంజి. అందులో రామదాసు బిడ్డ పడి కోమాలోకి వెళ్ళిపోతాడు, చిన్నపిల్లడు. అప్పుడు మళ్ళా రాముని పిలుస్తూ పాడతాడు, ఏడుస్తూ పాడతాడు. అప్పుడు రాముడు వెంటనే పంచముఖ ఆంజనేయుని పంపించి అతని బిడ్డకి ప్రాణం పోశాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. పంచముఖ ఆంజనేయుడు వచ్చి బిడ్డకి ప్రాణం పోశాడు. ఓకే, ఎంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు సీతమ్మ రాముడిని అడిగింది, ఏమయ్యా ఆ రోజు కాపాడమంటే వాడు వికసించలేదు, నేను ఎలా కాపాడను, వాడికి ఒక కర్మ ఉందన్నావు అని చెప్పావు. ఈరోజు ఎందుకు కాపాడామంటే అప్పుడు చెప్తాడు. ఆ రోజు ఒక పక్షిని పంజరంలో బంధించాడు కాబట్టి ఆ బాధను, ఆ శిక్షను అనుభవించాడు. ఆ విషయం తను తెలుసుకోలేదు. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు? నా బాధకు నేనే కారణం తెలుసుకున్నాడు కాబట్టి అతని కర్మను తీసేశాను అని చెప్పాడు. రామదాసు కీర్తనలు కనుక వింటే మొదటి దశలో ఉన్న కీర్తనలన్నీ రాముణ్ణి ఆరాధిస్తూ, పూజిస్తూ, బతిలాడుకుంటూ, బెదిరిస్తూ ఉంటాయి. ఈ బిడ్డ తర్వాత సంఘటనలో వచ్చిన కీర్తనలు ఎలా ఉంటాయి అంటే, క్రూర కర్మలు నేరక చేసి నేరములెంచక రామా అంటాడు. క్రూర కర్మలు, క్రూర అంటే గత జన్మలో చేశాను, ఏదో చేశాను, నేరములెంచకు రామా అని చెప్తాడు. అంటే రామదాసులో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వస్తే శిక్ష రద్దు అవుతుంది కదా. మీ పిల్లల్లో పశ్చాత్తాపం వస్తే మీరు వాళ్ళని క్షమించరా? చెప్పండి. ఎవరన్నా పిల్లలు తప్పు చేసి వాళ్ళు పశ్చాత్తాపం చెందితే పేరెంట్స్ మనం క్షమించమా? అలాగే రాముడు కూడా పంచముఖ ఆంజనేయుని పంపించి ప్రాణం పోశాడు. అంటే రామదాసులో ఏం జరిగింది? వికాసం జరిగింది. ఏం జరిగింది? వికాసం. అది జరగాలండి మనకిప్పుడు. అందుకని ఈ రోజు నుంచి మీకు కూడా ఏదైనా కష్టం ఉందనుకోండి, వికాసం చెందాలి మీరు. నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఏ కారణంతో వచ్చింది, ఇందులో నా పాత్ర ఏంటి, మిమ్మల్ని మీరు అడగాలి ప్రశ్న. అంతేగాని దేవుడా కాపాడు, లేకపోతే ఇదిగో అక్కడికి పోతే పోద్ది, ఇక్కడికి వస్తే పోద్ది, ఇదిగో ఈ గురువు గారి దగ్గర పోతే పోద్ది, ఆ దేవుడి దగ్గర పోతే పోద్ది అనుకుంటే కొంచెం ఉపశమనం దొరుకుద్ది. ఉపశమనం అంతే తప్ప మీ కర్మ పోదు. కర్మ పోవాలంటే మీరు వికసించాలి. వికసించాలంటే ఫస్ట్ మీ లోపలికి, కుంచుకుపోయిన మన ఆత్మ లోపలికి ఏం వెళ్ళాలి? విశ్వశక్తి వెళ్ళాలి. విశ్వశక్తి వెళ్ళినప్పుడే వికాసం జరుగుతుంది. లోపల నిద్రాణమై ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే ఒక్కసారి వికసిస్తుంది, పైకి వస్తాయి. మీకు ఒక కుండలో పెట్రోల్ పోసాం, కొద్దిగా పెట్రోల్ ఉంది కిందన, మీరు అగ్గిపుల్లకి వేసి ఇలా వదిలేరు. అగ్గిపుల్ల వెళ్ళి ఆ కిందన్న పెట్రోల్కి తగిలితే ఏమవుతుంది? బగ్గుమని మండి మంట ఏమవుతుంది? పైకి వస్తుంది కదా. అలాగే మన లోపల కుండలోన అంటారు దీన్ని, యాక్చువల్గా కుండలోన ఈ కిందన ఉంటుంది అనమాట. మూలాధార, స్వాదిష్టిన, మణిపూరక, అనాథ, విశుద్ధ, ఆజ్ఞ, శాస్త్ర అన్న చక్రాస్ కింద ఉంటుంది కుండలోన. ఆ శక్తి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి దానికి తగిలిందో బగ్గుమని లేస్తాయి. అదే వికాసం అంటే. ఇంకా మొత్తం అర్థమైపోద్ది మీకు, ఎవరు చెప్పక్కర్లా.
ఓహో, నాకు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, అదే సంగతి, నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది అని మీ యొక్క ధోరణి మారిపోద్ది. ఎప్పుడైతే ధోరణి మారిందో కర్మ మారిపోద్దండి, అన్నీ మారిపోతాయండి. కనుక ఇప్పుడు మనకేం కావాలి అర్జెంటుగా? వికాసము. చెప్పలు కొడదాం వికాసానికి. మనకి ఇప్పుడు ఏం కావాలి అర్జెంటుగా? వికాసం కావాలంటే ఏ మంత్రానికి రాదు, ఏ యంత్రానికి రాదు, ఏ తంత్రానికి రాదు, విశ్వశక్తికే వస్తుంది అది. చాలా మార్గాలు ఉన్నాయి, అవి వద్దులే, మనం పక్కన పెడదాం. మంత్ర మార్గం ఉంది, తంత్ర మార్గం ఉంది, యంత్ర మార్గం ఉంది, గురు స్పర్శ మార్గం ఉంది. చాలా మార్గాలతో వికసించిన వాళ్ళు ఉన్నారు. ధ్యానంతోనే కాదు, అన్నిటితో వికాసం పొందిన వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస ప్రకృతిని చూస్తే వికసిస్తాడు. వివేకానందుడు రామకృష్ణ టచ్ చేయగానే వికసించాడు. దాన్ని ఏమంటారంటే శక్తిపాతం అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాలు, కానీ సులువైన మార్గం వీటన్నిటికీ ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి. మంత్రం కావాలంటే ఆ గురువు మీద ఆధారపడాలి, శక్తి కావాలంటే దానికి సంబంధించిన దేవతల మీద ఆధారపడాలి, ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి. అందులో తప్పులు తెలితే ఇబ్బంది వస్తుంది. ఎవరి మీద ఆధారపడకుండా ఇంకొకటి, అవన్నీ కావాలంటే నువ్వు నీ సంసారాన్ని వదిలేయాలి. నీ భర్తని, నీ పిల్లల్ని, నీ సంసారాన్ని అన్ని వదిలేసి సాధనలు చేయాలా? కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే మనం సంసారంలో నిర్వాణం పొందాలని వచ్చాం. అందుకని మన జీవితాన్ని డిస్టర్బ్ చేయకుండా, మన జీవితాన్ని డిస్టర్బ్ చేయకూడదు. నెంబర్ 1, మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయకూడదు. 2, మన జీవితాన్ని డిస్టర్బ్ చేయకూడదు, మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఈ 2 డిస్టర్బ్ అవ్వకుండా వికసించే మార్గం ఏంటి? మీ ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ ఎక్కడికో హిమాలయాలకు పోకూడదు. 3వది, ఎక్కడికో పోకూడదు, ఏ గురువు దగ్గర మీద ఆధారపడకూడదు. 4వది, డబ్బులు ఖర్చు కాకూడదు. 5వది, మతం మారకూడదు. ఈ మతాలు మారడం ఒకటి పిచ్చి. మతం మారడం అంటే తండ్రిని మార్చుకున్నట్టే. మతాలు మారకండి, మతం మారకూడదు. 6వది, ఏ గురువు లేకపోతే ఏ మంత్రాలకి వాళ్ళకి వీళ్ళకి దగ్గరికి వెళ్ళి మన ఆస్తులు రాయక్కర్లేదు. ఇవి కండిషన్స్, మన కండిషన్లు అవే కదా. అయినా వికసించాలి. అలా వికసించాలంటే దానికి ఉన్న బెస్ట్ మార్గం ఇదిగో పత్రికారు ఇచ్చిన మార్గం, ఆనాపానసతి ధ్యాన మార్గము. మిగతా అన్ని వికాసాలు ఉన్నాయి. 108 మార్గాలు ఉన్నాయి వికసించడానికి. 1 కాదు, 2 కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. శివుడు పార్వతికి చెప్పాడు, 108 మార్గాలు చెప్పాడు శివుడు పార్వతికి. అయితే అవన్నీ కష్టం అండి ఈ కాలంలో, టఫ్. మీకు ఇక్కడ అరగంట కూర్చోడానికే మనకు అయ్యో అంటాం. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తానంటారు మాట్లాడితే. ఒక అరగంట ఇక్కడ కూర్చొని చూద్దాం, హిమాలయాలకు పోక్కర్లా. అవునా కదా? అందుకని నేను చెప్తున్నాను, ఏ భర్తను వదలక్కర్లా, ఏ కుటుంబాన్ని వదలక్కర్లా, ఏ మంత్రతంత్రాల మీద ఆధారపడక్కర్లా, ఏ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, ఏ మతం మారక్కర్లా, ఏ దేవుణ్ణి వదిలిపెట్టక్కర్లా. నిష్ఠదైవం ఉంటాడు, వాణ్ణి వదిలిపెట్టక్కర్లా. అన్నిటికన్నా ఇంకోటి లాభం, అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే కష్టపడక్కర్లా. ఇంకన్ని మార్గాలు కష్టమే. తలకిందులుగా కూర్చో అంటాడు గురుగారు, ఈ పొట్ట తీసుకెళ్ళి డొక్కకు పెట్టు అంటాడు, ఈ ఊపిరి తీసుకెళ్ళి తలలో పెట్టు అంటాడు. ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తగ్గాలి? ఇవన్నీ మనం తెల్లారులేసి పిల్లలు, ఇల్లు, సంసారం చూసుకోవాలి కదా, టైము కావాలి కదా మనకి. 7వ మార్గం, ఎక్కువ టైం ఖర్చు పెట్టక్కర్లా. మిగతా 7 గంటలు 8 గంటలు ఏ మార్గం అయినా, తీవ్రమైన సాధన లేవు. హాయిగా సింపుల్గా రోజుకి 1 గంట, నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే చాలు, 41 రోజుల్లో వికసిస్తావు. డామ్ షూర్. మీ ఇష్టం. ఇంతకన్నా సులువైన మార్గం ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను ఇది వదిలేసి అది పట్టుకుంటా. నేను గత 25 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నా, ఎంతకన్నా సులువైంది ఏమైనా ఉందా అని. దొరకలా, లేవు. బహుశా ఫ్యూచర్లో ఏమైనా వస్తే రావచ్చేమో, నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే లేవు. సులువైన మార్గం తీసుకుంటారా, కఠినమైన మార్గం తీసుకుంటారా? నీ ముఖ్యదంటే ఎలా చూపిస్తారా, ఎలా చూపిస్తారా, ఇలా అంటాం.
అలా కూడా చూపించవచ్చు. అవన్నీ తప్పు కాదు. ఆ కాలానికి అవి అవసరం, ఆయా కాలాలకే అవి అవసరం. మనకి ఇది అవసరం. మనం సన్యాసులం కాదు. సన్యాసులకి అవన్నీ, సన్యాసులకి ఏముందండి, వాళ్ళని అడిగేది ఎవరండి? తిన్నావా, తినలేదా, సంపాదన తెచ్చావా, గ్యాస్ బండ తెచ్చావా, ఎవరన్నా అడుగుతారా? ఇప్పుడు మీకు తెల్లారు లేచి బోల్డన్ని సమస్యలు, కళ్ళు ముయ్యగానే గ్యాస్ బండ గుర్తొస్తుంది. ఉందా, అయిపోయిందా, దొరికిద్దో లేదో, యుద్ధం అయిపోద్దో ఉందో. వాళ్ళకి ఏం ఉండవు కదా. ఏ ఇంటికి వెళ్తారు, భిక్ష పెడతారు, తింటారు, అయిపోద్ది. ఇక్కడ కళ్ళు ముత్తే నీకు నీ భార్య గుర్తొస్తుంది, నీ కళ్ళు ముత్తే నీ భర్త గుర్తొస్తాడు, నీ పిల్లలు గుర్తొస్తాయి. కనుక మనకు అంత అవన్నీ వద్దు. మనకి మన సంసారంలో ఉన్నాం. అందుకని సంసారంలో ఉన్న వాళ్ళు నిర్వాణం పొందాలని మహా అవతార్ బాబాజీ ఈ భూమి మీదకి ఇచ్చిన గొప్ప కానుక సంసారంలో నిర్వాణం. ఆయనే ఇచ్చాడు. ఇది చెప్పకూడదు మహావతార్ బాబాజీకి. అంటే ఈరోజు మనం ఎంత హాయిగా 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 ఇదిగో మళ్ళీ ఇంకో లాభం, 8వ లాభం చెప్తున్నా. ఏంటో తెలుసు? 8వ లాభం స్థిర సుఖాసనం. ఇలా కూర్చోండి. ధ్యానం చేయడానికి ఇలా కూర్చోవచ్చు. ఇంకా ఇబ్బందిగా ఉందండి, కాళ్ళు పెట్టుకోబ్బా, కుర్చీ మీద పెట్టుకో. నేనైతే ఇదిగో కాళ్ళు నొప్పి పెడుతుంటాయి, మోకాళ్ళ నొప్పులు, నడిచి తిరిగి వస్తుంటాం, కాళ్ళు చాపుకొని కూర్చొని ధ్యానం చేస్తా. రాడా శివుడు? రాడా? నిటారుగా కూర్చోవాలి, మేడ ఎలకాయ పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఏం లేవు. అవి ఉన్నాయి వాళ్ళకి, మనకు కాదు. ఆనాపానసతి ధ్యానానికి ఏ రూల్స్ లేవు. స్థిర సుఖ, స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చో, హాయిగా. సినిమా ఎలా చూస్తావు? సినిమా ఎలా చూస్తారు మీరు? థియేటర్లో సినిమా ఎలా చూస్తారండి? ఇలా చూస్తారా? మెడ వంచుకో, తల వంచుకో, ఇలా చూడు అంటారా? హాయి కూర్చో సోఫాలో, రెక్లైనర్ సోఫా ఎత్తాడు, హాయిగా ఇలా కూర్చొని కాళ్ళు తన్ని పెట్టుకొని ఇలా సినిమా చూస్తాం కదా. ధ్యానం కూడా అంతే. ధ్యానం కూడా కాళ్ళు చెప్పుకొని హాయిగా. మనం సినిమా చూడడానికి వెళ్తున్నాం, ఆత్మ సినిమా చూడాలి. మనసును శూన్యం చేసి ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి వెళ్తున్నాం. పూజ అనుకోండి, రూల్స్ ఉంటాయి. మట్టసంగా కూర్చో, స్నానం చేయి. గట్టి మాట్లాడితే ధ్యానానికి స్నానం కూడా చేయక్కర్లా. నేను పొద్దున్నే లేచి ధ్యానం చేస్తా, స్నానం చేయకుండా చేస్తా. నా దగ్గర రాడా? నాకు శక్తి రాదా? అంటే వాటికి రూల్స్ ఉంటాయి, కొన్నిటికి రూల్స్ ఉంటాయి, మనకు రూల్స్ లేవు. 8 లాభాలు చెప్పాను మీకు ప్రస్తుతానికి, ఇంకా బోల్డ్ ఉంటాయి. స్నానం చేయక్కర్లేదు, అర్థమైందండి. తంత్ర జపాలతో పని లేదు, డ్రెస్ కోడ్ లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది హాయిగా కూర్చోవచ్చు, మోకాళ్ళు ఇంక సావట్లేదు, కుర్చీలో కూర్చోవచ్చు. ఏమంటే ఎంతకన్నా సులువైన మార్గం ఉందా? ఎక్కడన్నా ఉందా? ఉంటే చూపించండి, నేను చేస్తా. దాన్నే ప్రచారం చేస్తా. ఇది పక్కన పెట్టి దాన్ని ప్రచారం చేస్తా. లేదు ఎంతకన్నా సులువైన మార్గం, ఆనాపానసతి ధ్యానం కన్నా సులువైన మార్గం లేదు. మీరు చక్కగా 45 రోజులు 41 రోజులు వికసింపు చేసుకోండి. మీరు వికసింపు చేసుకోండి. ఒక్కసారి వికాసం జరిగింది అనుకోండి, అప్పుడు మొత్తం మారిపోద్దండి మీ జీవితం. ఇంక ఎవరు మీకు చెప్పక్కర్లా, ఎలా ఉండు, అలా ఉండు, ఇది తిను, అది తిను, లేకపోతే అది చేయకు, ఇది చేయకు అని ఎవరు చెప్పక్కర్లా, మీకు తెలిసిపోద్ది. కనుక ఇప్పుడు మనకేం కావాలి అర్జెంటుగా? వికాసం. అర్జునుడికి కృష్ణుడు ఏం చేశాడు? బోల్డ్ అని చెప్పాడు. భగవద్గీత అంతా ఇదిగో చాప్టర్లన్నీ చెప్పాడు, అన్ని 18 అధ్యాయాలు చెప్పిస్తాడు. ఆయన వికసించలా. అప్పుడు విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం. ఓయమ్మ, ఇదా సంగతే కృష్ణ, అదా ఇదా. అప్పుడు అనుభవం వచ్చింది అతనికి. అనుభవం వస్తేనే వికసిస్తారు. అప్పుడు వికసించాడు ఆయన. అంతే, అర్థమైపోయింది ఆయనకి. యుద్ధం చేసేద్దాం బాబా పద, అర్థమైపోయింది. వాడు చావడు, నేను చావను, మనందరం ఆత్మలం, దివ్యాత్మ స్వరూపాలం. ఇందాక సార్ చెప్పాడు కదా, మనందరం ఎవరు? దివ్యాత్మ స్వరూపాలం. అర్థమైపోయింది, యుద్ధం చేశాడు. చూసారు, అర్జునుడు వికసించాడు. అప్పుడే అర్థమైంది ఆయనకి. మీరు ఇప్పుడు జీవితం గందరగోళంగా ఉందండి, అందరికీ గందరగోళంగా ఉంది. ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎందుకు ఉన్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, ఎందుకు పుడుతున్నాడో తెలియదు, ఎందుకు పోతున్నాడో తెలియదు, ఎందుకు రోగం వస్తుందో తెలియదు, వాడికి ఎందుకు వస్తుందో తెలియదు, వీడింత మంచివాడికి వీడికి కష్టాలు రావడం ఏంటి, వాళ్ళేమో దుర్మార్గుడు దుష్టుడికి వాడికేమో బ్రహ్మాండంగా ఉండడం ఏంటి. కన్ఫ్యూజ్, గందరగోళం, చుట్టూతా ప్రపంచం అంతా గందరగోళం.
ఎవడు యుద్ధానికి వస్తాడో తెలీదు, ఎవడు ఎటు నుంచి బాంబు వేస్తాడో తెలీదు. ఈ గందరగోళాన్ని పోవాలంటే వికసించాలి. ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే మీరు వికసించారో అప్పుడు మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఓ పాట ఉంది, మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకు. మంచు కురిసినప్పుడైనా మళ్ళీ విరుస్తుంది. మల్లెపూ ఎప్పుడు విరుస్తుంది? మంచు కురిసినప్పుడు విరుస్తుంది. మంచుకి దానికి లింక్ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు మల్లెపూ ఓపెన్ అవ్వదు, అవునా కదా? మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఏమన్నా తాగుతాయో నాకు తెలియదు. ఫ్రిడ్జ్లో పెడతారు కదా, అంటే దానికి కావాల్సిన మంచు కావాలి. అంటే ఎలాగైతే మంచు రాగానే మల్లెపూ అలా విరిసిందో, అలాగే మన లోపల ఉన్న కొండలేని శక్తి ఆత్మ కూడా కాస్మిక్ ఎనర్జీ పైనుంచి రాగానే జిగ్గుమని వికసిస్తుంది. ఇది మెయిన్. వికాసం పొందాక ఇక మొత్తం నీకు మారిపోతుంది. ఇంకా అక్కడ నుంచి జ్ఞానం కావాలి. వికసించిన దాకా సాధన కావాలి, వికసించాక జ్ఞానం కావాలి. అందుకు మీ జీవితంలో రోజు 4 ఉండాలి. చెప్పండి నాతో పాటు: ధ్యానము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ఆత్మ ప్రబోధం లేదా ఆత్మ పరిశీలన, ఏదైనా ఒకటే. ఈ 4 ఉండాలి. ఈ 4టిని గుర్తుపెట్టుకోండి. 1 ధ్యానం. రోజు మీ వయసు అంతా 2 నిమిషాలు ధ్యానం చేయాలి. 2 సజ్జనుడితోనే సాంగత్యం చేయాలి. సజ్జనుడు అంటే మీరు ఎవడో దుర్జనుడితో సాంగత్యం చేశారనుకోండి, వాడు నెగిటివ్ అంతా మీకు వచ్చేస్తుంది. అటు రకరకాల నెగిటివ్లో ఉంటారు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళే మీకు బుర్ర అంతా పాడైపోతుంది. ఓకే. 3వది స్వాధ్యాయము లేదా ఆచార్య సాంగత్యం. ఆచార్యులతో సాంగత్యం చేయాలండి, గురువులతో సాంగత్యం చేయాలి. గురువు అంటే ఎవరో సరైన మాటలు మాట్లాడతారు, వాళ్ళే గురువు. అందరు గురువులు కాదు. ఎప్పుడు ఎన్లైటెడ్గా ఉండాలి, వాళ్ళే ఆ గురువులనే పట్టుకోండి. బోల్డ్ మంది గురువులు ఉన్నారు మీ చుట్టూతా. ఎన్లైటెడ్గా ఉండాలి గురువు అంటే. ఎప్పుడు దివ్యమైన మాటలు మాట్లాడేవాళ్ళు గురువులు, ఎప్పుడు శ్రేయస్సు కోరేవాళ్ళు గురువులు. ఎవరిని విమర్శించిన వాడు గురువు, గుర్తుపెట్టుకోండి. విమర్శిస్తే వాళ్ళు గురువులు కాదు. నోట్లో నుంచి విమర్శ వచ్చిందంటే సరికాని గురువు. పత్రికారి నోట్లోంచి నేను ఆయనతో 25 ఏళ్ళు నడిచాను, ఒక్క విమర్శ కూడా రాలేదు ఆయన నోట్లోంచి, ఒక్క కంప్లైంట్ కూడా రాలా. అది పత్రిజీ. చెప్పలు కొడదాం ఆయనకి. ఆచార్య సాంగత్యం ఉండాలి. 4వది ఆత్మ పరిశీలన. అసలైంది ఇదే, స్వీయ ఆత్మ పరిశీలన. మీ ఆత్మను మీరు పరిశీలించుకోవాలి. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఈ అనారోగ్యంతో ఉన్నాను, నాకెందుకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎవరికి ఏం చేసేది నాకు వచ్చింది, ఇలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. అప్పుడు ఎంత మారిపోద్దండి జీవితం. ఈ 4 స్టెప్స్ మీరు రోజు చేయాలి. ఓకే. చప్పలు కొట్టేద్దాం వికాసానికి.